शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। వదిన గారు ఈ చీరలో అద్దరిపోతున్నారు. అవును, ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నాను. త్వరలోనే నిన్ను నా సొంతం చేసుకుంటాను. అలాగే ఇది నేను డిసైడ్ అయిపోయాను. ఎవరు? నీ భర్తని. ఏంటండి మీరు ఇలా భయపెట్టొద్దని మీకు చాలాసార్లు చెప్పాను కదా. నేను చాలా భయపడ్డాను. మీరు ఇలాగే చేస్తూ ఉంటే నిజంగానే నా ప్రాణాలు పోయేటట్టున్నాయి. సరే, నన్నేం చేయమంటావు? నీ అందం నన్ను ఏ పని చేయనివ్వకుండా నీ దగ్గరే ఉంచుతుంది. నీకు తెలియకుండా నిన్ను వచ్చి సర్ప్రైజ్ చేయడంలో ఒక మజా ఉంటుంది కదా. చాలు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదా. నేహా పెళ్లి కోసం జ్యువెలర్ని ఆర్డర్ చేయాలి. మర్చిపోయావు కదా, నాకు తెలుసు. అరే, నైట్ వెళ్తే కూడా షాప్ ఉంటుంది. కార్పెంటర్ పనిచేస్తున్నాడు, తను లోపలికొస్తాడేమో, సరిగ్గా పనిచేయడేమో. అయితే సరే, దీనికి కూడా ఒక ఏర్పాటు చేసేద్దాం. నిన్ను వేరే వ్యక్తులు ముట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ రోజు దగ్గర పడింది వదిన గారు. కొద్ది రోజుల తర్వాత ఈ గదిలో మనం మాత్రమే ఉంటాం. హలో. సరే, 20 నిమిషాల్లో రెస్టారెంట్ బయట కలుద్దాం. సరే వస్తున్నా. తర్వాత అక్కడి నుంచి పెళ్లి అడ్రస్ తీసుకుందామా? వస్తాను. సరే. ఏమైంది నరేష్? అది అన్నయ్య, ఏమైందంటే మేకులు అయిపోయాయి. అది మీకు చెప్పడానికే వచ్చాను. ఒకవేళ మీరు మార్కెట్ వెళ్ళారంటే వాటిని తీసుకొచ్చేయండి. సరే, పని కానివ్వు. అలాగే అన్నయ్య. హే, గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. టిఫిన్ రెడీగా ఉంది, వదిన రమ్మని చెప్పు. రండి. వస్తున్నాను. రండి వదిన. గుడ్ మార్నింగ్. నేహా, నరేష్ బాబులు కూడా టిఫిన్ ఇచ్చేవచ్చుగా. సరే అన్నయ్య. అన్నయ్య, టీ. అన్నయ్య, టీ. నరేష్, అన్నయ్య, పని త్వరగా కానివ్వాల్సింది ఉంటుంది. నేహాకు పెళ్లి దగ్గర పడింది. తినని ఇప్పుడే కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. వదిన, ఏంటి మీరు ఏవేవో మాట్లాడుతున్నారు? ఇలా చూడన్నయ్య, సైతాన్లే త్వరగా పనిచేస్తారు. పని బాగుండాలంటే ఓర్పుగా ఉండాలి. 15 రోజుల్లో ఎంత మంచిగా చేయగలవో అంత మంచిగా చేసే. ఆ తర్వాత సైతాన్ లాగా పని చేయొచ్చు. అలాగే అన్నయ్య. ఎందుకంటే ఈ ఇంట్లో ఒకరు ఉన్నారు, వాళ్ళు అసలు మాట వినట్లేదు. ఏంటన్నయ్య, మీరు కూడానా? మీరిద్దరూ కలిసి నన్ను వెక్కిరిస్తున్నారు. అరే, ఇదే కదా నిజం.
ఇప్పుడన్నిటినీ నేనే గమనించాలి. 5 గంటలవుతోంది. ఏమైంది? ఎందుకు ఇంకా రాలేదు? ఈ మేడం కూడా ఉన్నారుగా. మా మనోభావాలను అస్సలు గౌరవించరు. నేనేం చేయను? నరేష్, ఇక్కడ తప్పు జరుగుతోంది. నీతో పెద్ద తప్పు జరుగుతోంది. గురు, ఏం తప్పు జరుగుతుంది? రే, నీ పని చూసుకో. ఏం తప్పు జరుగుతుంది ఏంటని. రే, వెళ్ళి తలుపు తెరు. ఓ పంచి, నువ్వు బయలుదేరు. ఉన్న పని పూర్తి చేసుకునే వస్తాను. సరే గురు, చెప్పాలంటే వాళ్ళ పని అయితే పూర్తయిపోయింది. ఏమీ లేదు కదా. రే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చెప్పింది చెయ్యి. వెళ్ళి తలుపు తీ. వెళ్ళు. నమస్తే మేడం. నరేష్ ఇంకా ఇంటికి వెళ్ళలేదా? మేడం, పని త్వరగా పూర్తి చేయాలని అన్నయ్య చెప్పారు కదా, అందుకే నేను కాస్త లేటుగా పెడతాను. ఐసి, అయితే దీన్ని తీసుకొని నేహ రూమ్లో పెట్టు. నాకు టయర్డ్గా ఉంది, నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అదేలాగా నీ పని అయిపోతే నువ్వు ఇంటికి బయలుదేరొచ్చు. హా. అలాగే. ఈరోజు నువ్వు ఈ డ్రెస్సే వేసుకుని ఉంటావు. నువ్వు ఈ బెడ్లోనే పడుకొని ఉంటావు. ఈ బెడ్షీటే నీ శరీరాన్ని తాకుంటుంది. ఓ, ఇది నేహాదైంటుందేమో. ఆహా, ఈ పర్ఫ్యూమ్ సువాసన నన్ను ఎక్కడికో తీసుకెళ్తోంది. ఇక నుంచి దీన్నే యూస్ చేస్తాను. ఇది మాత్రమే యూస్ చేస్తాను. ఆ సమయంలోనే తన్ని కౌగిలించుకుంటాను. అరే, ఇదేం డ్రెస్సు? చాలా కష్టపడి ఈ డ్రెస్సును తీసుకొచ్చాను. ఆవిడికి గిఫ్ట్గా ఇస్తాను. ఈ డ్రెస్సులో వాళ్ళిద్దరు చూడడానికి చాలా అందంగా ఉంటారు. హాయ్. కానీ ఎప్పుడు? ఆ రోజు ఎప్పుడు వస్తుంది? అరే, నేహ ఇంటికి వచ్చి ఉంటుంది. ఈ పాటికి డ్రెస్ కూడా మార్చుకుని ఉంటుంది. హాయ్.
ఈ ఇద్దరు అమ్మాయిల అందం నా ప్రశాంతతను పాడు చేస్తోంది. అయినా నేనేం చెయ్యను. హా. రా నరేష్, వెళ్ళి చూసేసిరా. ఏంటి, వెళ్ళు, వెళ్ళి చూసొస్తా. నేహకు పెళ్ళైపోయిందంటే తర్వాత ఇంట్లో ఎవరు ఉండరు. తన రూమ్కి ఒక కొత్త మెంబర్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. మెంబరా? అవును. నువ్వు ఎవరినైనా అద్దెకు పెడుతున్నావా ఏంటి? రెంట్కా? లేక వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఆప్షన్స్ ఉందే. నేనేం ఆలోచించానంటే మన ఫ్యామిలీ గురించి ప్లానింగ్ చెయ్యాలి. బేబీ గురించి ఈ బేబీ అసలు ఏం ఆలోచిస్తుంది? వెల్, నాకు ఎలాంటి సమస్య లేదు, కానీ నాకు ఒక కండిషన్ ఉంది. కండిషనా? ఏంటిదది? వెల్, కండిషన్ ఏంటంటే నాకు ట్విన్స్ కావాలి. ట్విన్సా? అవును. సరేరా, ట్విన్స్ని ఏర్పాటు చేద్దాం. బాగా ఆలోచించుకో. ఆలోచించాను. ఆలోచించేసావా? నీకో విషయం చెప్పనా? నిన్ను చూసేటప్పుడు నువ్వు దేవత కన్నా చాలా అందంగా ఉన్నావు. నేను నీ అందంలో పిచ్చివాడినైపోయాను. నిజం చెప్పనా? తల నుంచి కాళ్ళు దాకా మొత్తం నిన్నే ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్, మంచి విషయమే. నువ్వు కాల్ నుంచి స్టార్ట్ చేయి. వెళ్ళి వెళ్ళు. నాటీ బాయ్. ఏ అందగాడా ఆగు. ఏ జూలీ, ఈ రోజు రాత్రంతా మన ఇద్దరు ఇక్కడే నుంచుంటావనుకుంటా. చూడు, ఒక కస్టమర్ కూడా రాలేదు. మరేంటే, రాను రాను మన వ్యాపారం చాలా డల్గా ఉంది. త్వరలో ఎవడైనా వస్తే బాగుంటుంది. ఏలే చూడు, నేను చూడ్డానికి అందంగా ఉన్నానా? ఆ సినీ యాక్ట్రెస్ లాగున్నావే. ఏ హీరో, ఎవరి కోసం ఇక్కడికి వచ్చావు? రావయ్యా, నీ కళల్ని మేము నెరవేరుస్తాం. ఓవే, నువ్వు నా కలని నిజం చేయడం ఏంటి? ఏ, నువ్వు ఇప్పటి వరకు జూలీ ఆటను చూడలేదు కదా? రా. విషయం ఇదేనా? రా, ఈరోజు నీ ఆటను కూడా చూస్తాను. పద. ఏవైంది, నీకు మూడు లేదా? రా, నేను మూడు తెప్పిస్తాను. దానికి ఎలాంటి అవసరం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎలా వెళ్ళిపోతాను? నువ్వు కాస్త ఆగు, నేను చూసుకుంటాను. రా. ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నాను కదా, ఏం చించేస్తావు? అసలు నీ దగ్గర ఆ విషయమే లేదు. ఇదిగో డబ్బులు తీసుకో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి? నా దగ్గర ఏం లేదు. నీ మొహాన్ని చూసుకున్నావా? మా యజమానమ్మ ఎక్కడ? నువ్వెక్కడా? హే, నువ్వేమనుకుంటున్నావురా? నీలాంటి వాళ్ళకంతా నేనేరా ఎక్కువ. నువ్వెన్న పెద్ద హీరోవా? నీలాంటి కూలివాడికి అందమైన అమ్మాయిలు దొరకరు. ఇంకా నీకు ఎవరు కావాలి? హీరోయిన్ కావాలా? హే, నువ్వు నా పైన చేయి వేస్తావా? నువ్వు మగాడు అనుకుంటున్నావా? నువ్వేమీ చెయ్యలేదు. ఇంకా ఇదిగో తీసుకో, నీ డబ్బులు నువ్వే ఉంచుకో. నీ పైన ఉమ్మేస్తారు, అర్థమైందా? నన్నే కొడతావా? వెళ్ళవే, ఇక్కడి నుంచి వెళ్ళు. నరేష్, ఇప్పుడు నీ మగతనం ప్రశ్నార్థకమైపోయింది. ఇప్పుడు ఏది ఏమైనా సరే, ఏది ఏమైనా తను నాకు కావాలి. ఏంటి, అర్థమవుతోందా? తను కావాలి. శివాని, 2-3 రోజులే కదా, అర్జెంట్ అనేసే కదా పని మీద వెళ్తున్నాను. అయితే నువ్వే ఆలోచించుకో. ఇది పెళ్ళిళ్ళు, నువ్వు ఒక్కగానొక అన్నయ్యవి. నేను ఒంటరిగా ఇదంతా నేను ఎలా మేనేజ్ చేయగలను? నరేష్, చెప్పన్నయ్యా. ఇప్పుడు వస్తున్నావేంటి? ఇలా అయితే పని జరగదు. పని త్వరగా కానివ్వాలని తెలుసు కదా. నేను పూర్తి చేస్తాను.
సరేగాని మీరు బయటికి వెళుతున్నారా? కంపెనీ పని మీద నేను ఢిల్లీకి వెళ్తున్నాను. ఓ నాయను, అలా అయితే వీడు తిరిగి వచ్చేలోపు వీళ్ళిద్దరూ నాకు రాణులు కావాలి. నరేష్, చెప్పండి అన్నయ్య. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య, నేను పని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. పని త్వరగా పూర్తి చేయాలిగా. చెయ్యొచ్చు. నేను వచ్చేటప్పుడు పనన్నీ పూర్తయి ఉండాలి. లోపలికి వెళ్ళి పని చూడు. హా. అరే లోపలికి వెళ్ళు. హా. ఏంటి మీరు వెనక ముందు చూసుకోరా? అతని ముందే మీరు. టైం అని చెప్పాక గుర్తొస్తుంది, ఫ్లైట్కి టైం అయింది. నేను బయలుదేరతాను. బాయ్. బాయ్. కరెక్ట్గా చెప్పావు. అన్నయ్య లేరు కాబట్టి వదినే మొత్తం చేసుకుంటుంది. నరేష్, నువ్వే చూసావు కదా, నిన్న నువ్వు ఒక డ్రెస్సును ముట్టుకున్నావే. ఆ డ్రెస్ ఈ అమ్మాయి ఒంట్లో ఉంది. అంటే కనెక్ట్ అవుతోందని తెలుస్తోంది. హా. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. అంటే నేను ఇక్కడి నుంచి నా రూముకు వెళ్ళకూడదు. ఇక్కడే ఉండిపోయేలా ఉండాలి. ఇప్పుడేం చెయ్యాలి? అరే గురు, ఏమైంది నీకు? అరే దాన్ని వదిలేసి నువ్వు వెళ్ళు. టెర్రస్కి వెళ్ళి ఆ పని పూర్తి చేయి. చూస్తే కాలికి దెబ్బ తగిలినట్టుంది, రక్తం వేరే వస్తుంది. వెళ్ళి దూది పట్టుకోరా. నేను చెప్పింది చెయ్యి. వెళ్ళు, టెర్రస్కి వెళ్ళు. వెళ్ళు. అరే నరేష్, ఏమైంది? ఏం లేదు మేడం, రంపంతో కట్ చేస్తున్నప్పుడు కాలు కట్ అయింది. అరే నేను చూసుకుంటాను, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకురా. నువ్వురా. నేను బ్యాండేజ్ వేశాను, నువ్వు మర్చిపోకుండా టెటనస్ ఇంజెక్షన్ వేసుకో. ఇప్పుడు అంత నొప్పి ఏం లేదు కదా? నొప్పి ఇప్పుడు తగ్గింది మేడం. కానీ ఇప్పుడు నాకున్న టెన్షన్ ఏంటంటే అన్నయ్య వచ్చేలోపు ఈ పని పూర్తి కాదు, బాగా లేట్ అయిపోతుంది. నువ్వు టెన్షన్ పడుకో, అంతా సరిపోతుంది. ఎలా ఎలా అవుతుంది మేడం? కాలు కూడా దెబ్బ తగిలింది. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి రావడానికి కష్టంగా ఉంటుంది. టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది. అంతా లేట్ అయిపోతుంది. సరే ఏం చేద్దాం? వదన, నాకొక ఐడియా వచ్చింది. నరేష్, నువ్వు ఈ పని కోసం వేరొక కార్పెంటర్ని అరేంజ్ చేయొచ్చు కదా? ఇది సూపర్ ఐడియా. నీకు కొన్ని రోజులు రెస్ట్ దొరుకుతుంది, ఈ గాయం కూడా ఆరిపోతుంది. అవును వదిన, నేను ఇప్పుడే నీకోసం ఒక క్యాబ్ బుక్ చేస్తాను. ఇక్కడ నుంచి నీ రూమ్కి వెళ్ళిపో. ఏంటి మేడం, కాలుకి కదా దెబ్బ తగిలింది, చేతికి తగిలిందా ఏంటి? నేను పని చేయగలను. అవును, కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఇక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళేసి రాలేను, అంతే. అలాగా? అయితే నువ్వు ఒక పని చేస్తావా? నువ్వు మా గెస్ట్ రూమ్లో ఉంటావా? నువ్వు మీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు, పని కూడా త్వరగా అయిపోతుంది. ఏమంటారు? ఇది కరెక్ట్గా ఉంటుంది మేడం. ఇవే నా తలరాత తాళాలు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. అంటే ఈ తాళాల్ని వేసి నేను నా తలరాత తలుపుని తెరవబోతున్నాను. ఏదైనా ఆలోచించు నరేష్, ఆలోచించు. వాళ్ళిద్దరూ నీ దగ్గరకు వచ్చేలాగా ఏదో ఒక పథకాన్ని వేసేసేయ్. బాగా ఆలోచించు. ఎస్. ఇప్పటి వరకు ఈ ప్లాన్ ఎప్పుడు ఫెయిల్ కాలేదు.
ఇదే సరిగ్గా ఉంటుంది. అంటే ఈరోజు రాత్రి చాలా మజాగా ఉంటుంది. అన్నిటినీ ఓపెన్ గా చూడగలవు నరేష్, అన్నిటినీ నువ్వు చూడగలవు. హాయ్ వరుణ్, ఎలా ఉన్నావు? సరే చూడు, నాకు నీ మీద చాలా కోపం. డైలీ ఎవరిలా కొత్త గిఫ్ట్లని పంపిస్తారు? నువ్వే నా అలవాట్లు మారుస్తున్నావు. ఎందుకంటే పెళ్లి తర్వాత నువ్వు నాకు డైలీ కొత్త కొత్త గిఫ్ట్స్ కొనివ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా టైం ఉంది, ఆలోచించుకో. అదంతా వదులు, ఈరోజు గిఫ్ట్ చూడు, నేను స్పెషల్ గా పంపించాను. అవునా? దీని కాబోయే హస్బెండ్ ఇప్పుడే ఫోన్ చేశాడేమో. వీడు నా మూడంతా పాడు చేస్తున్నాడు. వెళ్ళి శివాని చూద్దాం, తనేం చేస్తోంది. హాట్ నైట్ ఎలాగుంది? నువ్వు ఒక పని చేస్తావా? దాన్ని ఒకసారి వేసుకుని చూపిస్తావా ప్లీజ్? ఇట్స్ రియలీ 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 నైస్. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ఇది వేసి చూపించను, నాకు మూడ్ లేదు. చేంజ్ అయినా చేయవా? మూడ్ నేను రప్పిస్తాను. సరేది ఉండు. అవును, మీరెవరు? హలో, నేను నరేష్ కార్పెంటర్. ఎవరక్కడా? ఎవరో కార్పెంటర్ అంట. ఆ లోపలికి రానివ్వు. సరే లోపలికి రండి. అలాగే. రా. నీకేమైంది? ఈ డ్రెస్ అంతా ఇలా అయిపోయింది ఏంటి నరేష్? అదంతా ఏమీ లేదు మేడం. అది మా అమ్మగారికి మందులు తీసి వాటిని ఊరుకు పంపాలి. వచ్చేటప్పుడు రోడ్లో పిల్లి కారుకు అడ్డంగా వచ్చింది. నేను దాన్ని కాపాడడానికి వెళ్ళి నా డ్రెస్సు మురికైంది. ఒక పిల్లిని కాపాడడానికి ఇంత పెద్ద త్యాగమా? ఓ మై గాడ్, మీరు చాలా స్వీట్. థ్యాంక్ యూ. అది సరేగాని ఆవిడ తను నా చిన్నప్పటి ఫ్రెండ్, కలకట్టా నుంచి వచ్చింది స్పెషల్ గా నా పెళ్లి అటెండ్ చేయడానికి. అలాగా? నువ్వు పని చూసుకో. అలాగే మేడం. సరే, నువ్వేదో అన్నావు. నువ్వు బ్యాలే డాన్స్ ఆడతావా? ఇప్పుడే నేర్చుకుంటున్నా. నాకు డాన్స్ చేసి చూపించవా? ఏంటి నువ్వు? గర్ల్స్ మీకోసం నేను కాఫీ తీసుకొస్తాను. అరే సరేనా? కాఫీ అంతా వద్దు వదినా, తను ఆడుతుందంట చూడండి. అరే ఏంటి? నిజంగా అద్భుతంగా చేసావు. పెళ్లిలో ఒక్క డాన్స్ వేయి, అందరూ నిన్నే చూస్తారు. నీకొకటి తెలుసా నేహా? నాకు అనిపిస్తుంది తిను డాన్స్ చూశాక వరుణ్ తిను చూసి కళ్ళు తిరిగిపోతాడు. ఇప్పుడే చెప్తున్నాను. పడిపోతాడన్న వెంటనే గుర్తొచ్చింది. నేను ఈరోజు ఈవినింగ్ రిషిని కూడా పిలిచాను. ఓ మై గాడ్, రిషి ఇప్పుడు కూడా నీ టచ్ లో ఉన్నాడా? బేబ్స్, నువ్వే సిటీ వదిలి వెళ్ళావు, కానీ మేము ఇక్కడేగా ఉన్నాం. నువ్వు నాకు సూపర్ అయిన న్యూస్ ని చెప్పావు. ఇప్పుడు చూడు, నీ పాత జ్ఞాపకాలన్నీ నేను ఎలా గుర్తు చేస్తాను. చాలా 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 థ్యాంక్స్. నేను అంతే. నువ్వు అస్సలు మారవే. సరే, నాకు నిజం చెప్పు. నేను వెళ్ళాక నువ్వు నన్ను మిస్ అయ్యావా? నిజం చెప్పనా? నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు నువ్వు చెప్పు. నిజం చెప్పనా? నువ్వు వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఏ అమ్మాయి అయితే రాలేదు. రియల్లీ? అవును. గురు, ఇవాళ సడన్ గా మీకు అసలు ఏమైంది? నోరుముయ్. అన్నిటినీ తెలుసుకోవాలా ఏంటి? నీ పని చూడు. కానీ
నీకేం చెయ్యాలి? నువ్వు పంచుడు. కానీ ఇప్పుడు మీరు శివాని మేడం లేదా నేహ మేడం ఏంట్రా ఎక్కువగా ఆలోచిస్తున్నా? నీ పని చూడరా. వెళ్ళు, నీ పని పూర్తయింది. వెళ్ళు. తప్పైపోయింది గురు. చెప్పింది చెయ్యి. నీ పని పూర్తయింది. రేపటి నుంచి రాకు. కాదు గురు. నరేష్, ఇప్పుడు నీ కల నిజం కాబోయే సమయం వచ్చేసింది. ఆ తర్వాత దేవతలందరూ నీ పక్కనే ఉంటారు. అన్నయ్య, నా చేతులారా మీకు లిస్టుని రాసిచ్చాను కదా. అయినా కూడా మీరు అన్ని వస్తువుల్ని మార్చి తెచ్చారు. రాసిచ్చిన తర్వాత కూడా ఇలా చేస్తే ఎలా? మళ్ళీ అన్ని రిటర్న్ తీసుకు వెళ్ళిపోండి. నేను ఆర్డర్ చేసింది పంపించండి. అలాగే. ఏమైంది నరేష్? మేడం, నాకు మీ నంబర్ కావాలి. నంబర్ ఎందుకు? కొన్ని డిజైన్స్ ని వాట్సాప్ లో పంపిస్తాను. డిజైన్సా? మళ్ళీ పంపిస్తాను, నాకు కాస్త పనుంది. లేదు మేడం, ఇవ్వండి. రాసుకో. ఆ, 9167-264. నేను వాట్సాప్ లో డిజైన్ పంపాను, చూడండి. సరే, నేను మళ్ళీ చూస్తాను. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. మేడం, ఓసారి చూసేయండి. పనులన్నీ మర్చిపోతారు. ఇది మాత్రమే మీకు గుర్తుంటుంది. చూస్తాను. డిజైన్ ఎలా ఉంది మేడం? ఆ? ఈ తప్పు చెయ్యకూడదు. ఆ? నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు నిజమే అనిపిస్తుంది. నిజంగానే నేను ఒక పిచ్చోడిని. ఇలా చూడు నరేష్, ప్లీజ్ ఏం చేయకో. నీకెంత డబ్బు కావాలో ఇస్తాను. నీకు నేను మొత్తంగా 1,00,000 రూపాయలు ఇస్తాను. నాకు డబ్బు అక్కర్లేదు. డబ్బులు వద్దా? ఆ? అయితే ఇంకేం కావాలి? నువ్వు కావాలి. నీ శరీరం కావాలి. ఏంటి? ఇంకా నీతో పాటే నాకు ఆబా నేహ కూడా కావాలి. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. నేను ఎవరితో ఏం చెప్పను అనుకుంటున్నావా? నేను రాజీవ్తో చెప్తాను. నువ్వేమనుకుంటున్నావు? నేను దద్దమ్మనా? దద్దమ్మని నెత్తిపైన రాసుందా ఏంటి? ఆ? చెప్పు, ధైర్యంగా చెప్పు. ఈ వీడియో నేను వైరల్ చేస్తాను. ఈ ప్రపంచం మొత్తం నువ్వు ఫేమస్ అయిపోతావు. అలాగే నేహాకి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. నేను నీకు దండం పెడతాను నరేష్, ఇదంతా చెయ్యి. అరే ఏంటో దినా, నువ్వు ఏడవకు ప్లీజ్. నువ్వు అలా నువ్వు ఏడవకూడదు. చేయకూడదు. ఇలా చూడు, మీ ముగ్గురి కోసం నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే వదిన, మీకేమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మొబైల్లో ఏం చూసారని ఏడుస్తున్నారు? ఏమైంది వదిన? మాట్లాడండి ప్లీజ్, ఏంటో చెప్పండి. వదినా, ఇది ఎవరు పంపించారు? చెప్పండి, ఎవరు పంపించారు? నేనే పంపించాను. బాగుంది కదా? అరేహా, మీ ముగ్గురికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. శివాని, నువ్వు దీన్ని వేసుకో, నీకు ఇది అందంగా ఉంటుంది. మల్లెపువ్వు, నువ్వు దీన్ని వేసుకో, ఇది నీకు అందంగా ఉంటుంది. ఇదిగో, ఇది నీకోసం, నీకు చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి, తీసుకోండి. అరే తీసుకోండి. 2 గంటల తర్వాత మళ్ళీ వస్తాను. ముగ్గురు రెడీగా ఉండండి. వేరే ఏది చెయ్యడానికి చూడకండి, లేకపోతే నేనేం చేస్తానో తెలుసు కదా. వదిన, ఎదవ నరేష్ ఇలా చేస్తున్నాడని అన్నయ్యతో చెప్పేద్దామా? అవును వదినా, నేను రిషితో ఇది చెప్తాను. వద్దు, మనం ఇదంతా చేయకూడదు అనుకుంటా.
లేకపోతే అతను మన వీడియోస్ ని అన్ని చోట్ల వైరల్ చేస్తాడు. అతను ఒక పిచ్చాడు, అతను ఒక సైకో, ఏమైనా చేయగలడు. వాడేం చెప్పినా మనం వినాలా ఏంటి? నో. మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అవును వదినా. వదిన ఏదో ఒక దారి ఉంటుంది కదా, చెప్పండి వదిన. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళమని చెప్తున్నానా? నేనొచ్చేసాను. అరే నా దేవతలు ఎక్కడున్నారు? ఇదిగో మీ రాజకుమారుడు వచ్చేశాడు. ఎక్కడున్నారు? ఆ, రావే నా దేవత, రా 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 రా. ఆహా. రారా. అరే నువ్వా? రా, నువ్వు రా. ఆహా, నేను కలల ప్రపంచంలో తేలుతున్నట్టుగా ఉంది. అరే ముగ్గురు దేవతలు మిమ్మల్ని ముట్టుకోవడానికి కసిగా ఉన్నాను. నీ మాట మేం వింటే వీడియోని వైరల్ చేయనని చెప్పావు. నీ మాట మేము ఎలా నమ్మాలి? లేదు, కానే కాదు. దీనికి ఎలాంటి గ్యారంటీ లేదు. వీడియో డిలీట్ చేస్తానని నేను మీకు చెప్పానా ఏంటి? అదేంటంటే నాకు ఇలాంటి ఆటలంటే చాలా చాలా ఇష్టం. నాకు మళ్ళీ ఆడుకోవాలన్న కోరిక కలిగితే ఈ వీడియోని మీకు చూపించి బెదిరించి మళ్ళీ మళ్ళీ వస్తాను. ఏంటి అంటే ఏమంటున్నావు? ఇది మళ్ళీ మళ్ళీ చేస్తా ఆహా, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇది క్రమంగా జరుగుతూ ఉంటుంది. నేను విషయం చెప్పనా? ఇది ప్రారంభం మాత్రమే. అందువల్లే మీకు నచ్చలేదు. ఓసారి అలవాటయ్యారంటే ఆ తర్వాత మీరే నన్ను రమ్మని చెప్తారు. మీరు ముగ్గురు నన్ను వెతుకుతారు, బలవంత పెట్టి పిలుస్తారు. అదేంటంటే నేను మీ ముగ్గురికి ఒకటి తీసుకొచ్చాను. ఆగండి, తీసుకొస్తాను. ఇదిగోండి నా దేవతలారా, తీసుకోండి, తాగండి. మీకోసమే తెచ్చాను. తాగండి, తాగండి, త్వరగా తాగండి. ఇదిగో తీసుకో. తాగు, తాగు. శభాష్. ఇలా ఉండాలి. ఇప్పుడు తాగారు కదా, అది ఏంటో తెలుసా? అది ఆడవాళ్లను ఉత్తేజపరిచే మందు. ఇప్పుడు మీరు ముగ్గురు అడవి పిల్లిలా నా మీదకు దూకుతారు. రండి, అరే రండి. వదనా, నా బుర్రా. వదనా, నేను అన్ని వీడియోస్ ని డిలీట్ చేశాను. కానీ వీడియోస్ ఎంతమందికి పంపించాడో అర్థం కావట్లేదు. ఎవరికంతే వీడియోస్ పంపించావో చెప్పరా? పంపించాను నా ఫ్రెండ్కి.
ఈరోజు ఈవినింగ్ లోపల నేను వాడికి ఫోన్ చేయకుంటే ఆ వీడియోలు అన్ని చోట్ల వైరల్ చేస్తాడు. ఏంటి? ఇలా చూడు, వీడియోస్ ఎవరికి పంపించేవో ఇప్పుడు నువ్వు చెప్పలేదే అనుకో, నేను ఒక దారి చేస్తాను. అర్థమవుతుందా? అదే చెప్పాను కదా, నా ఫ్రెండ్కి నేను పంపించానని. నీళ్ళు ఇవ్వండి. ఏంటి? నీకు నీళ్లు కావాలా? కొంచెం కూడా సిగ్గులేదా? నీళ్ళు అడుగుతున్నావు? కొంచెం మానవత్వం ఉండాలి. నువ్వు మానవత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వెళ్ళి నీళ్ళు తెచ్చివ్వు. ఏయ్, వెళ్ళకు. చెప్పు ఎవరికి పంపించావు? చెప్పురా. లేకపోతే నీ పని పడతాం. తర్వాత నీ చేత్తో ఫోన్ కూడా తీసుకోలేవు. వీడిని వెళ్ళనివ్వు. వీడియో వైరల్ చేయని. అంతకంటే ఏం చేస్తాడు? ఇలాంటి వాడు ఆడవాళ్ళందరినీ వీడియోస్ తీసి అమ్మాయిలందరినీ భయపెడుతూ ఉంటారు. వాళ్ళ బలహీనతను కూడా ఉపయోగించుకుంటారు. వదినే ఏం మాట్లాడుతున్నారు? వచ్చే వారం నేహాకి పెళ్లి. వీడియో వైరల్ అయితే ఏమవుతుంది? వరుణ్కి నేహ మీద ఉన్న నమ్మకాన్ని పోతుందా? లేక రాజు నన్ను నమ్మడం వదిలేస్తాడా? ఇంకొక విషయం చెప్పు. అలాగే ఇతని మాట మనం విన్నామనుకో, రేపు ఇతను బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు కదా. వదిన కరెక్ట్ గా చెప్పారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనలాంటి అమ్మాయిక అమ్మాయిలు పరువుని కాపాడుకుంటున్నాం అనుకుని పరువుని తాకట్టు పెట్టుకుంటున్నాం. కానీ ఇతన్ని ఊరికి వదిలిపెట్టకూడదు. అలాగే వెళ్ళకూడదు. వీడిని నేరుగా పోలీసులకి అప్పచెప్తాం. వదినా అది కరెక్ట్. పోలీసులా? ఇలా చూడండి, ఓసారి తప్పు చేసేసాను, ఇక నుంచి చేయను. ప్లీజ్ వదిలిపెట్టండి. వాడు పారిపోతున్నాడు, పట్టుకో. ఇంట్లో ఎవరైనా ఉన్నారా నాన్న? కొంచెం పిలువు. అమ్మా, పోలీస్ అంకుల్ వచ్చారు. అమ్మా. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? మ్యామ్, మిమ్మల్ని ఒక మాట అడగాలి. మీరు ఈ వ్యక్తిని ఇంటి చుట్టుపక్కన ఎక్కడన్నా చూసారా? లేదు సార్, మాకు తెలీదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. జరగండి, ఇక్కడ నుంచి జరగండి. ఏమైంది అసలు ఇక్కడ? ఏంటి గుంపు ఇక్కడ? మ్యామ్, వీళ్ళేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? అయితే ఎందుకు మీరు ఇంత టెన్షన్గా ఉన్నారు? నీ చేతిలో ఈ ఫోటో ఎందుకుంది? నరేష్, వదిన. ఈ మనిషి ఉన్నాడే, పక్కన ఉన్న ఏరియాలో రిషి అనే ఒక అబ్బాయిని చంపేశాడు. ఇంకా మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడే వాడు ఎక్కడో చుట్టుపక్కన ఉన్నాడు. రిషి. మీకు రిషి ఎవడో తెలుసా? సార్, రిషి నా బాయ్ ఫ్రెండ్. నిన్న నైట్ లో మేము పార్టీలో ఉన్నాం. హరి, కంట్రోల్ చేసుకో. రిషికి ఈ వ్యక్తికి ఏంటి సంబంధం అసలు? సార్, మీకు తెలీదు. వీడున్నాడే, పిచ్చాడు. చెప్పాలంటే అతను ఒక సైకో. వీడు మాతో చేసిన విషయాలు చెప్తే మీరు అలాగే ఆశ్చర్యపోతారు. సార్ సార్ సార్, పరిగెత్తాడు, అందుకే పట్టుకుని వచ్చాను. ఎందుకు ఇలా చేసావు? వాడిని కొట్టకండి, వదిలేయండి. కొంచెం ఆపండి అమ్మా. అరే అబ్బాయిలారా, అరే పోలీసులు వచ్చారు కదా, వాళ్ళు చూసుకుంటారులే. కానిస్టేబుల్, వీడిని వ్యాన్లో వేయి. జైల్లో వీడిని కూర్చోబెట్టి మంచిగా చూపిద్దాం వీడియోస్ ఎలా తీస్తారని. వీడిని తీసుకున్నాడు. పదరా. ఏ రారా, పద. ఇటు చూడండి, మీరు వరి కాకండి. నేను సైబర్ సెల్ ద్వారా మీ వీడియోస్ని ట్రేస్ చేపిస్తాను. అది ఒకవేళ ఎక్కడైనా అప్లోడ్ అయ్యి ఉంటే ఇమ్మీడియట్గా నేను డిలీట్ చేపిస్తాను. అప్పుడే ఆ వీడియోస్ అన్నీ తప్పు చేతులకి వెళ్లకుండా ఉంటుంది. ఈ సమయంలో మీ వీరాన్ని నేను సల్యూట్ చేద్దాం అనుకుంటున్నాను.
మీ ముగ్గురు వీడి ప్రెషర్లో వచ్చి ఇరుక్కోకుండా బాగా తెలివిగా ఆలోచించి పనిచేశారు. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఇలాంటి విషయానికి భయపడి వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. నడు. అబ్బా అబ్బా బాధపడుకో బాధపడుకో అరే బాధపడుకో